కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఇంకా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కాకపోతే టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. ఈ విజయానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతానికి అందుబాటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది? రేపు టీచర్స్కి ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఒక నమ్మకం విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్కా కుమ్రే గారిని ఇంత భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోని మొదటి రౌండ్లోనే గెలిపించినటువంటి ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా మేము వందన చెప్తున్నాం. తప్పకుండా ఏ నమ్మకం విశ్వాసంతో మీరు గెలిపించారో ఆ నమ్మకం విశ్వాసాన్ని వమ్మయ్యకుండా మీకోసం ఫైట్ చేస్తాం. కాబట్టి తప్పకుండా మీ విశ్వాసాన్ని ఇప్పుడు వమ్మయ్యకుండా మీకోసం ఫైట్ చేస్తూనే ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఈరోజు బీజేపీకి అనుకూలించింది అనుకోవచ్చా? తప్పకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వర్గానికి మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం, ఒక భరోసా. అందుకే మొన్న 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తించారు. మోడీ గారు మా గురించి ఆలోచించారు, మోడీ గారి నుంచి మేము ఆలోచించాలని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. దాంతోపాటు 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేసిన తీరు, రక్తం చిందించిన తీరు, లాఠీ దెబ్బతిన్నటువంటి విధానం, ఇలా జైలుకి పోయిన విషయాన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయ వర్గం మా కోసం ఇంత కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము కూడా భరోసా ఇవ్వాలి, ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని చెప్పి ఒక నమ్మకంతో ఇవాళ గౌరవప్రదంగా మాకు ఓటేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటు తపస్సు ఉపాధ్యాయ సంఘానికి వాళ్ళు కష్టపడి తీరుకు ఇలా మేము గెలిచిన మేము. దాంతోపాటు మా కార్యకర్తలు దాదాపు నెల రోజుల పాటు మా కార్యకర్తలు చెప్పులు అరిగే విధంగా ప్రయత్నం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించండి, మీకోసం మేము కష్టపడి పనిచేస్తాం, మీకోసం యుద్ధం చేస్తాం, మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఫైట్ చేస్తాం, మేము ఫైట్ చేస్తాం అని చెప్పిన తర్వాత ఇలా ఉపాధ్యాయ వర్గం అంతా కూడా మేము గెలిపించే ప్రయత్నం గెలిచాం కూడా. అంటే ఒక టీచర్ స్థానం మీ చేజారిపోయింది, ఒక స్థానాన్ని మాత్రం కైవసం చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అది కూడా మాకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే గ్రాడ్యుయేట్ 42 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉంది కదా, రాబోయే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లలో బీజేపీ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఈ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై వాళ్ళ క్యాండిడేట్లు లేకున్నా కూడా, క్యాండిడేట్ నిలబెట్టే దమ్ము లేకున్నా కూడా, అభ్యర్థులు కరువైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఒక కుట్రతోని ప్రత్యర్థులకు ఏ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిండో ఓటర్స్ అందరికీ తెలుసు. కానీ అయినప్పుడు కూడా ఇలా 5,000 మెజార్టీతో 24,000 ఓట్లు పోలితే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఇలా 5,000 మెజార్టీతో గెలిచామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ప్రజలకు ఏ విధంగా వ్యతిరేకత ఉందో స్పష్టమవుతున్నది. ప్రధాన ప్రతిపక్షమని విర్రవీగుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చెంప చెల్లుమన్న విధంగా ఏ విధంగా తీర్పిచ్చినో, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా నరేంద్ర మోడీ గారి మీద, మా కిషన్ రెడ్డి గారి మీద ఏ నమ్మకం, విశ్వాసం ఉందో దీని ద్వారా బహిర్గతమైంది. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, ఇలా ఎమ్మెల్సీ, రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా గెలవబోతున్నాం. తెలంగాణలో బీజేపీకి బలపడడానికి కలిసి వచ్చే అవకాశాలు ఏముంటాయి అనుకుంటున్నారు? తప్పకుండా ఈ విజయం మా కార్యకర్తల కూడా ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక భరోసా నింపింది. ఇదే జోస్తోని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మేము ఇదే విజయం పరంపర కొనసాగిస్తాం. ఇది మొత్తానికైతే టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక గ్రాడ్యుయేట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ మరిన్ని విజయం సాధిస్తారని చెప్పి ధీమాను మాత్రం బండి సంజయ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.